హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ వింటూ ఉన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు నీ జతగా నేనుండాలి. హైదరాబాద్లో శంషాబాద్ విమానాశ్రయం లాంజ్లో కొత్త పెళ్లి కూతురు గౌరీ తల కాస్త పక్కకు వంచి అరమోడ్పులైన కన్నులతో అలసటగా కనిపిస్తుంది. ప్రకాష్ తదేకంగా గౌరీనే చూస్తున్నాడు. కుందనపు బొమ్మ లాంటి గౌరీలో ఆ స్తబ్దత పోయి వసంతం వస్తుందా? శూన్యంలోకి చూస్తున్నట్లున్న ఆ చూపుల్లో ఎప్పటికైనా చురుకుతనం కనబడుతుందా? తన మనసు పడిన ఈ కన్నెపిల్ల మనసు ఎప్పటికైనా తనదవుతుందా? ఆలోచిస్తున్న ప్రకాష్ మనసు గత 3 వారాలుగా జరిగినదంతా గుర్తు చేసుకుంది. పెళ్లి పందిరి పూల సువాసనలతో, సన్నాయి రాగాలతో, పట్టుచీరల రెపరెపలతో సందడిగా ఉంది. వెనుకనున్న వంటగది నుంచి వంటకాల గుమగుమలు నోరూరుస్తున్నాయి. చిన్నపిల్లలు సందడిగా హాలంతా పరిగెడుతున్నారు. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. పెళ్లి తంతు జరుగుతోంది. పెళ్లి కూతురు అలంకరణలో అందంగా కోమలంగా ఉన్న గౌరీ చేతిలో కొబ్బరి బొండంతో చిన్నగా వచ్చి పెళ్లిపీటల మీద సున్నితంగా కూర్చుంది. వధూవరుల మధ్యలో చక్కగా పెయింట్ చేసిన తెరపట్టు పట్టుకున్నారు. తలెత్తి చూశాడు ప్రకాష్. ఆగుబాబు, చూద్దు గాని తొందరపడకు అని సరసాలాడారు పక్కనున్నవారు. జీలకర్ర బెల్లం పెట్టాక తెరపట్టు తీసి వధూవరులు చూసుకోండి అని పర్మిషన్ ఇచ్చాడు బ్రాహ్మడు. కుతూహలంగా తలెత్తి చూసిన ప్రకాష్కి తల వంచుకొని కూర్చున్న గౌరీ కనిపించింది. గౌరీ సిగ్గు చూసి చిన్నగా నవ్వుకున్నాడు. తలంబ్రాలలో ఊరికే చెయ్యి కదుపుతూ కూర్చున్న గౌరీని అందరూ ఆట పట్టించారు. తల ఇంకా కిందికి వంచేసింది. ఏం వదినా, పూల జడ బరువా సిగ్గా అని వేలాకోలం ఆడింది ఆడపడుచు. పెద్దలంతా వచ్చి వంగిన వధువు తల మీద, వంగని వరుడి తల మీద అక్షింతలు వేశారు. వధవర్లు ఈడుజోడు ముచ్చటగా ఉన్నారని మనసులో తలుస్తూ, ఎర్రపట్టు చీరలో అందంగా ఉందా, మధుపర్కంలో ఎక్కువ అందం ఉందా అని బేరీసి వేస్తున్నాడు ప్రకాష్. గౌరీని ఆగకుండా మురిపంగా చూస్తున్న అన్నను, అంతలా చూడకు, మా వదినకు దిష్టి తగులుతుంది అని ఆట పట్టించింది చెల్లెలు శారద. బిందెలో ఉంగరము మట్టెలు వేసి తీయమన్నాడు బ్రాహ్మణుడు. బిందెలో చెయ్యి పెట్టి ఊరికే కూర్చున్న గౌరీని సాలోచనగా చూశాడు ప్రకాష్. ఓ నిమిషం ఇదంతా సిక్కేనా, లేక ఈ పెళ్ళి తనకిష్టం లేదా అని భావన ఓ క్షణం పాటు మనసులో చోటు చేసుకుంది. కానీ క్షణం మాత్రమే అది. అలా వధువు నిర్లిప్తత, వరుడి ఉత్సుకతలతో పెళ్లి తంతులు ఒక్కొక్కటిగా జరిగిపోయాయి. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన కుందనపు బొమ్మలా ఉన్న గౌరీ వైపు ప్రేమగా చూశాడు ప్రకాష్. ఓ క్షణం తటపటాయించి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. అంతే, కెవ్వుమని కేక పెట్టి అతన్ని విడిపించుకొని వెనక్కి తిరిగింది గౌరీ. గది తలుపులు తీసుకొని బయటకు పరిగెత్తింది. వెతుక్కుంటూ బామ్మ దగ్గరకు వెళ్ళి ఆమెను వాటేసుకొని బోరుమంది గౌరీ. ఏమైందో తెలియక పార్వతమ్మ, పరందామయ్య గాబరా పడ్డారు. అమ్మీ, నేను గదిలోకి వెళ్ళను అని వెక్కి వెక్కి ఏడవసాగింది. మనమరాలి తల నిమురుతూ భర్త వైపు చూసింది. ఏం చేయాలో ఒక్క క్షణం ఇద్దరికీ తోచలేదు. తర్వాత నెమ్మదిగా ప్రకాష్ ఉన్న గదిలోకి వెళ్ళాడు పరందామయ్య. గది మధ్యలో గడ్డం కింద చెయ్యి రాసుకుంటూ ఆలోచనగా నిలబడి ఉన్నాడు ప్రకాష్. మొహం కందిపోయి ఉంది. మమ్మల్ని క్షమించండి బాబు, విన్నపంగా అన్నాడు పరందామయ్య ప్రకాష్తో. ప్రకాష్కి కోపంగా ఉంది, కానీ
ఆయన ముఖం చూసి ఏమనలేక క్షమించటం దేనికి అని అడిగాడు. ఏం చెప్పమంటావు బాబు, ఇదంతా స్వయం కృతాపరాధం. సమస్య ఇంత తీవ్రమైనదని తెలిస్తే విషయం నీకు ముందే చెప్పేవాళ్ళం. అంతా మేము చేసిన తప్పే అంటూ గౌరీ కథ చెప్పాడు పరంధామయ్య. పరంధామయ్య భార్య పార్వతమ్మ, కొడుకు రాఘవ, కోడలు సుమిత్ర, కూతురు సీత, అల్లుడు రామారావు. అందరిది ఆ ఊళ్ళోనే వ్యవసాయము. గౌరీ పుట్టినప్పుడు సీత కుటుంబం యాత్రలో ఉన్నారు. తిరిగి రాగానే నా కోడలెక్కడా అంటూ ఆత్రుతగా లోపలికి వచ్చింది సీత. నీ ఇల్లు బంగారం కాను, ముందు లోపలికి రావే సీత, కాళ్ళు కడుక్కొని చూద్దుగాని నీ కోడల్ని అంది పార్వతమ్మ కూతురు వెనకే వస్తున్న 3 ఏళ్ల మనవడు శంకర్ని దగ్గరికి తీసుకుంటూ. తల్లి చెప్పింది త్వరగా చేసి కోడలి కోసం పరిగెత్తింది సీత. మంచం మీద గులాబీ రంగులో ముద్దుగా పడుకొని ఉన్న పాపాయిని చూస్తూనే ముచ్చట పడిపోయింది సీత. ఇదిగో వదినా, ఇప్పుడే చెప్తున్నా, ఈ బంగారు తల్లి నా ముద్దుల కోడలు అంటూ చేతిలోకి తీసుకొని ముచ్చటగా చూస్తూ ముద్దు పెట్టుకుంది. ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉంటే అమ్మమ్మ పక్క నుంచి నక్కి నక్కి ఆ చిన్ని పాపాయిని కుతూహలంగా చూస్తున్నాడు శంకరు. అలా దక్కుంటావేమీరా, ఇదిగో నీ పెళ్ళాం చూడు అని వాడికి చూపించింది సీత. వాడికి ఏమర్థమైందో కానీ అమ్మ కుర్చీలలో ముఖం దాచుకున్నాడు. సీత హడావుడిని మురిపెంగా చూస్తున్నారు అత్తా కోడళ్ళు. ఇంతలో పొలం నుంచి వచ్చాడు రాఘవ. వస్తూనే చెల్లెల చేతిలోని పాపాయిని చూసి, అప్పుడే నీ చంకనెక్కేసిందా అన్నాడు. చంకనెక్కుతుందో నెత్తినెక్కుతుందో అది మా అత్త కోడళ్ళ ఇష్టం అంది సీత పాపని గుండెలకు అత్తుకొని. ఏమిటి అప్పుడే కోడలనేస్తున్నా, నేనేమైనా అన్నానా దీన్ని శంకర్కిస్తానని అన్నాడు రాఘవ. అనకపోతే ఇప్పుడను అంది తేలికగా సీత. వచ్చినప్పటి నుంచి ఈ మాట తప్ప ఇంకో మాట లేదురా నీ చెల్లెలకి అంది పార్వతమ్మ కూతుర్ని మురిపెంగా చూస్తూ. సరేలేవమ్మా, ఈ మాత్రం దానికి నేను మీ అన్నయ్యో మాట ఇవ్వటం అవసరమా? ఈ ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా నీ మాట కాదన్నారా? మా అమ్మాయి నీ కోడలే అంది సుమిత్ర. రాఘవ అవునన్నట్లు నవ్వాడు. ఈ మాట అన్నారు, నా మనసు తేలిక పడింది. ఇప్పుడు చెప్పండి, నా కోడలికి పేరేమి పెడుతున్నారు అని. అప్పుడే అటొచ్చిన పరంధామయ్య, అడిగి కోడల్ని చేసుకున్నావు, పేరు కూడా నువ్వే పెట్టు అన్నాడు. అయితే గౌరీ అని పెడదాము, అప్పుడు నా కొడుకు కోడలు గౌరీ శంకర్లు అంది. అందరూ నవ్వుతూనే తమ ఆమోదం తెలిపారు. చిన్నారి గౌరీ తనకు ఇష్టమేనన్నట్లు అత్త ఒడిని పావనం చేసింది. ఏళ్ళు గడుస్తున్నాయి. గౌరీ తన కోడలంటూ తెగ ముద్దు చేసేది. ఒకసారి గౌరీకి 3 ఏళ్ళప్పుడు పిల్లలిద్దరూ తల నిండా ఇసుకతో ఇంట్లోకి వచ్చారు. పెద్దవాళ్ళు వాళ్ళ అవతారాలు చూసి కాస్త చిరాకు పడ్డారు. ఇసుకతో పిచ్చుకగూళ్ళు కట్టుకోవాలి కానీ ఇలా నెత్తిన పోసుకుంటే ఎలా? సుమిత్ర గౌరీని మందలించింది. సీత వెంటనే, ఇదిగో వదినా, నా కోడలు అపశుభం తెలియని చిన్నపిల్ల, దాన్నేమైనంటే ఊరుకునేది లేదు, ఏమైనా అనాలనుకుంటే మీ అల్లున్నాను అని అంది. అక్కడికి మా అల్లుడు పెద్దవాడులే అంది సుమిత్ర నవ్వుతూ. ఆ మాటకి శంకర్కి పౌరుషం వచ్చినట్టుంది. పెద్దవాడిని కాకే, ఇప్పుడే గౌరీని పెళ్లి చేసుకున్నాను కూడా, తలంబ్రాలు పోసుకున్నాం, కనబడ్డం లేదు అన్నాడు గొప్పగా. ఊరిని బడవా, అప్పుడే పెళ్ళాం కావాల్సి వచ్చిందిరా అని మనవడిని దగ్గరికి తీసుకుంది పార్వతమ్మ. అలా ఆ ఇంట్లో ఆటల్లో మాటల్లో గౌరీ శంకర్ల పెళ్లి ప్రసక్తి రావటం తరచూ జరిగేది. కొన్నాళ్ళకి దిగుబడి సరిగా లేని వ్యవసాయం చేయటం రామారావుకు నచ్చలేదు. పట్నం వెళ్ళి కొందరు స్నేహితులతో కలిసి వ్యాపారం చేయాలనుకున్నాడు. సీత ఆ విషయం తల్లికి చెప్పింది. అదేమిటే, అయిన వాళ్ళని వదిలేసి అంత దూరం వెళతారా? అయినా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే చేతిలో డబ్బుండాలి కదా అంది పార్వతమ్మ. స్నేహితులు సాయం చేస్తామన్నారు, పొలం అమ్మి కొంత డబ్బు తెస్తానంటున్నారు ఈయన. నాన్నను అడగడానికి మొహమాట పడుతున్నారు, కానీ
నాన్న కూడా కొంత సాయం చేస్తే బాగుంటుంది. చేతిలోకి డబ్బులు రాగానే అందరి అప్పులు తీర్చేస్తాం అంది సీత. ఆ మాటలు విన్న సుమిత్ర, అయితే కట్నం డబ్బు ముందే ఇవ్వాలన్నమాట అంది నవ్వుతూ. ఆ మాటల్లో నిష్ఠురం కన్నా డబ్బిస్తామన్న హామీయే ఎక్కువ ధ్వనించింది. అయ్యో, అలా అనుకోకు వదిన, వ్యాపారమే కాదు, వీడిని చదివించాలి కదా. ఇక్కడ పల్లెటూరులో ఏం చదువుకుంటాడు? వీడిని బాగా చదివించాలని ఆయన కోరిక. ఆ చదువులు మా డబ్బుతో చదివిస్తేనే కదా మాకు తృప్తి. తాత్కాలికంగా మీ దగ్గర డబ్బులు తీసుకున్నా అది అప్పు కిందే లెక్క. ఆ అప్పు తీర్చకుండా గౌరీని కోడలు చేసుకుంటే కనుక మేము మా కొడుకుని అమ్ముకున్నట్లే లెక్క అని అంది. ఏదో మాట వరుసకు అన్నానే కానీ మనం ఒకటే కానీ వేరు కాదు కదా. మేము మీకు ఇస్తే అది అప్పు కాదు, నువ్వు మా నుంచి తీసుకుంటే అది కట్నమూ కాదు అంది సుమిత్ర. సీత రామారావు పట్నానికి బస మార్చారు. అక్కడ ఇల్లు తీసుకొని సంసారం పెట్టారు. శంకర్ని స్కూల్లో చేర్చారు. స్నేహితుల వ్యాపారంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. రామారావు చాకచక్యమో సీత అదృష్టమో కానీ పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి పాష్ లొకాలిటీలో ఇల్లు కట్టుకున్నారు. శంకర్ని మంచి కార్పొరేట్ స్కూల్లో చేర్చారు. ఇక్కడ ఊళ్ళో పార్వతమ్మకు గౌరీతోటే లోకం. గౌరీకి కూడా బామ్మ తాతల దగ్గరే మాలిమి ఎక్కువ. పరందామయ్య పార్వతమ్మని అమ్మీ అని పిలుస్తాడు. అందుకని తాను బామ్మని అమ్మీ అనే పిలిచేది. నాన్నకి అయ్యా అని, తాతయ్యని నానయ్య అని పిలిచేది. పాటలు కూడా ఎక్కడ విన్నా ఇట్టే నేర్చుకునేది. ఏం నేర్చుకున్నా బామ్మకు వెంటనే వినిపించాలి. ఒకసారి సుమిత్ర ఆటలు ఆడి పాటలు పాడి అలసిపోయానే, తీయ తీయని తాయిలమేదో తీసి పెట్టమ్మా అని పాడగానే వెంటనే పట్టేసి బామ్మ దగ్గరకు వెళ్ళింది. బియ్యం ఏరుకుంటున్న పార్వతమ్మ భుజాలపై వాలి ఊగుతూ ఆ పాట పాడితే పార్వతమ్మ మురిసిపోయి 10 మందికి చెప్పుకుంది. ఆకలిస్తే పార్వతమ్మకు చెప్తుంది. బొమ్మలేస్తే గొప్పగా తీసుకెళ్ళి తాతయ్యకు చూపిస్తుంది. ఒకసారి పలక మీద 2 తెల్లటి సున్నాలు గీసి పైదేమో చందమామ, కిందదేమో అమ్మ పెట్టే పెరుగన్నం అని ఆధునిక చిత్రకారిణిలా వివరణ కూడా ఇచ్చింది. పరందామయ్య మురిసిపోతూ అమ్మో అమ్మో, వేలెడంత లేవు, ఎన్ని ఊహలే నీకు అని ముద్దులాడి తర్వాత తెలిసిన వారందరికీ మురిపంగా చెప్పుకున్నాడు. చలాకీగా అందంగా ఉన్న గౌరీ నానయ్యకు బామ్మకు ముద్దుల మనవరాలు. అమ్మ నాన్నలకు గారాల పట్టి. స్కూల్లో టీచర్లందరికీ ఆమె అంటే చాలా ఇష్టం. రోజు ప్రార్థనా గీతం దగ్గర నుంచి ఏ ఫంక్షన్ ఉన్నా గౌరీ పాట ఉండాల్సిందే. మరి చక్కగా బొమ్మలేస్తుందా, తీయగా పాడుతుందా, బాగా చదువుతుందా? కానీ గౌరీకి బోలెడంత మొహమాటం. కొత్త వాళ్ళు కనిపిస్తేనే సిగ్గు, ఇక పలకరిస్తే చెప్పాలా? పట్నం వెళ్ళాక రామారావు బొత్తిగా ఇటు రావటం మానేశాడు. సీత రాకపాకులు కూడా మునుపటి మీద తగ్గాయి. వ్యాపారం కదా, ఆయనకు అక్కడ ఇంటికి రావటానికే తీరదు. ఇక నా సంగతి అంటావా? ఇంటి బాధ్యత అంతా నా మీద పడిపోయాక ఇల్లెలా కదిలేది? ఏదో మిమ్మల్ని చూడాలనే భ్రమతో అప్పుడప్పుడు వస్తున్నాను అంతే అనేది. ఓసారి తల్లిదండ్రులను చూడటానికి వచ్చిన సీత లంగా జాకెట్లలో జడగంటలతో వేసుకున్న బారెడు జడతో అందంగా మెత్తగా ఉన్న గౌరీని చూసి ముచ్చట పడిపోయింది. బంగారు తల్లిలా ఉన్నావే అని తెగ ముద్దులు కురిపించేసింది. అప్పటికప్పుడు పాలేరును పంపి మొగలి పూలు తెప్పించి గౌరీకి మొగలి పూల జడ వేసింది. పట్టులంగా జాకెట్ తొడిగించి బోలెడు సరదా పడిపోయింది. అసలు సిసలు తెలుగింటి ఆడపడుచు మా గౌరీ అని మురిసిపోయింది. అత్తకు వినిపించవే అంటూ పార్వతమ్మ గౌరీ చేత పాటలు పాడించింది. బొమ్మలు కూడా చూపించమంది. పాటలు బొమ్మలు అలంకారాలేనా, చదువు కూడా ఉందా అంది సీత ముచ్చటగానే. అంతే. గౌరీ పరుగున వెళ్ళి తన 7th క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్టు తెచ్చి అత్తకు చూపించింది. సీత అందులోని మార్కులను చూసి, అమ్మో నీకు బావ కంటే ఎక్కువ మార్కులు వచ్చాయే
అని పక్కనున్న కొడుకును చూసి, దీన్ని చూసి నేర్చుకోరా అంది నవ్వుతూ. శంకర్ మొహం మార్చుకుని, చిన్న క్లాసులు వేరు, 10th ఇన్ని మార్కులు తెచ్చుకొని చూపించమను, అప్పుడు నేర్చుకుంటాను అన్నాడు ఉక్రోషంగా. నేర్చుకుందుకు 3 ఏళ్ళు ఆగక్కర్లేదు. నీకు 7th ఇన్ని మార్కులు రాలేదంటే ఇప్పుడే నేర్చుకుంటావు అని మందలింపుగాని, దీనికి బాగా చదువు వస్తుంది, పెద్ద చదువులు చదివించండి అంది తల్లితో. ఈ ఊళ్ళో ఉన్నంత వరకు చదివిస్తామే, పై ఊరికి మాత్రం పంపము. అదేమైనా ఊళ్ళో వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా, ఆ మాత్రం నా మనోడు దాన్ని చూసుకోలేడా అంది పార్వతమ్మ. ఏం వదినా, అది పెద్ద చదువులు చదవకపోతే నీ కోడల్ని చేసుకోవా నవ్వుతూ అంది సుమిత్ర. సీత కాస్త తడబడి, ఇప్పుడు నేను కోడల్ని చేసుకోవడం ఏమిటి, అది పుట్టటమే నా కోడలుగా పుట్టింది అని సర్దుకుంది. అప్పటికి ఆ ప్రసక్తి ఆగిపోయింది. సీత వెళ్ళేటప్పుడు, ఈ సంవత్సరం వీడి ఇంటర్లోకి వస్తాడు, ఆయనకేమో ఇల్లు పట్టదు, బహుశా 2 ఏళ్ళు ఇటుకేసి రావేమో, వీడికి ఎంసెట్ అయ్యి ఇంజనీరింగ్లో చేరాకే రావడం అనుకు అంది. శంకర్ ఇంటర్ పూర్తి చేసి ఎంట్రన్స్ పాస్ అయి ఐఐటి మద్రాసులో సీట్ సాధించాడు. కోచింగులతో ఊపిరి సలపక అతగాడు ఇటువైపు రాలేదు. ఇక ఐఐటిలో చేరాక సెలవుల్లో అమ్మా నాన్నల దగ్గరికే వెళ్ళేవాడు. స్నేహితులతో టూర్స్కి వెళ్ళేవాడు. చిన్నారి మరదలు మరుగున పడిపోయింది. ఎవరికైనా కష్టాలు చెప్పిరావు కదా. అదే గౌరీ విషయంలో నిజమైంది. ఆమెకు 16 ఏళ్ళప్పుడు రాఘవను పొలంలో పాము కరిచి వైద్య సహాయం అందేలోగా కన్నుమూశాడు. పుట్టెడు దుఃఖంలో సుమిత్ర. వారిద్దరిని చూసి దుఃఖపడాలా, లేక తలకొరివి పెట్టాల్సిన చెట్టంత కొడుకుకి తానే తలకొరివి పెట్టాల్సి వచ్చినందుకు దుఃఖపడాలా అని తల్లడిల్లిపోయారు పార్వతమ్మ. నానయ్య అంటూ చుట్టుకుపోయిన మనవరాల్ని చూసి దుఃఖం ఆపుకోలేకపోయారు. భర్త మీద బెంగతో తల్లడిల్లిన సుమిత్ర పెద్ద కర్మ జరిగేలోగానే భర్త దగ్గరకు చేరిపోయింది. నీ భర్త మీద ప్రేమే కానీ నీ కూతురు గురించి ఆలోచించలేదా సుమిత్రమ్మ అంటూ బోరున దుఃఖించారు పరందామయ్య దంపతులు. ఒక రాత్రి సుమిత్ర పార్వతమ్మ కలలో కనిపించి, గౌరీకి జన్మనిచ్చిన తల్లిని నేను కావచ్చు, కానీ దాన్ని పెంచి పెద్ద చేయాల్సిన తల్లిదండ్రులు మీరే అని చెప్పింది. తాము దుఃఖ సముద్రంలో మునిగితే గౌరీ తట్టుకోలేదని గ్రహించిన పరందామయ్య దంపతులు తమ బాధను దిగమింగుకున్నారు. అన్నపోయినప్పుడు చూడటానికి సీత ఒక్కతే వచ్చింది. రామారావు, శంకర్ ఎందుకు రాలేదో పరందామయ్యకు అర్థం కాలేదు. కానీ వారెందుకు తమను దూరం పెడుతున్నారని అర్థం చేసుకున్నాడు. సీత కూడా గౌరీ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఎదిగిన ఆడపిల్లను బయటకు పంపి చదివించటం కష్టం, ఇక మీదట గౌరీ ఇంట్లోనే ఉంటుంది అని పార్వతమ్మ అంటే సీత విని ఊరుకుంది. గౌరీ తాతయ్య బామ్మల దగ్గరే ఉంటూ అమ్మా నాన్నలు పోయిన దుఃఖం నుంచి తేరుకుంది. పరందామయ్యకు పొలం పనులు, పార్వతమ్మకు ఇంటి పనులు, స్కూల్ అయిపోయిన గౌరీ ఒక్కతే ఖాళీ. లేగదూడను చూసినా, పూసిన పువ్వును చూసినా, వీధి కుక్క ఈనినా ఆమెకు అదో పెద్ద వార్త. తువ్వాయిలు, తమ భరతనాట్యాలు, చివరికి వీధి కుక్క పిల్లలు ఆమెకు సహచరులు. మనిషి కరువైనప్పుడు ప్రకృతిని మించిన సహచర్య ఉండదు. ప్రకృతితో సహచర్యం ఏర్పడినప్పుడు మనిషి తోడు అవసరం ఉండదు. గౌరీకి తన తాతయ్య, బామ్మలు కూడా మనుషుల్లా కాక ప్రకృతిలో భాగమనిపించారు. ప్రకృతితో సహచర్యం చేస్తూనే తన జీవన సహచరుణ్ణి గురించిన కలలు కంటూ ఉండేది. ఆ కలలకు నేపథ్యంగా కోడలా అన్న సీత పిలుపు వినిపించేది. ఆ పిలుపుని అనుసరించి శంకర్ కనిపించేవాడు. కానీ ఏళ్ళు గడుస్తున్న శంకర్, సీతలు ఆమె కలలకే పరిమితం అయ్యారు. శంకర్ బీటెక్ పూర్తి చేసిన వెంటనే అమెరికా వెళ్ళిపోయాడు. ఎప్పుడో ఫోన్లో ఓ మాట తప్ప సీత ఇటు రావటమే మానేసింది. ఫోన్లోనూ అక్కడి కబుర్లు చెప్పటమే తప్ప ఇక్కడి కబుర్లు అడగటం మానేసింది. గౌరీ నా కోడలో అని తెగ ఇదైపోయేది. ఇప్పుడు ఆ మాటే అనదు. మగపిల్లాడి తల్లి కదా, పెంకంగా ఉందేమో. మనమే వెళ్ళి గౌరీ శంకర్ల పెళ్లి ఏర్పాట్లు చూడాలి
అంది పార్వతమ్మ ఒకసారి పరందామయ్యతో. ఆయన సరేనని ప్రయాణపు ఏర్పాట్లు చేసుకునే లేదు. పట్నం నుంచి శుభలేఖ, ఉత్తరం అందాయి. మీ మనవడేమో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడాయే. నేను చదువు సంధ్య లేని పల్లెటూరు పిల్లని ఎలా పెళ్లి చేసుకోనమ్మా అంటాడు. మీరేమో గౌరీని చదివించలేదాయే. దానికి తోడు మీ అల్లుడి వ్యాపారంలో పార్ట్నర్ వెంకటాచలం వాళ్ళమ్మాయి అమెరికాలోనే పనిచేస్తుందని, శంకర్కి అన్ని విధాలుగానూ ఈడు జోడుగా ఉంటుందని పిల్లని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఒక్కతే పిల్ల, అందం, ఆస్తి, చదువు, పేరు అన్నీ ఉన్నాయి. మీ అల్లుడి సంగతి మీకు తెలుసు కదా. శంకర్కు ఆ అమ్మాయి అన్నిటా సరిపోయిందంటారు అని మర్యాద దక్కించుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు. పెళ్ళికొచ్చి మీ మనవణ్ణి దీవించి వెళ్ళండి అంటూ కూతురు అల్లుడు రాసిన ఉత్తరాలని, వాళ్ళు పంపిన శుభలేఖని చేతిలో పట్టుకొని నిశ్చేష్టులై నిలబడిపోయారు ఇద్దరు. నా కోడలు అంటూ ఆశలు రేపింది అదే, ఈరోజు చదువు లేదని పల్లెటూరు పిల్ల అని నెట్టేసింది అదే అని బాధపడ్డారు. విషయం అంతవరకే వాళ్ళకు అర్థమైంది. మాయామర్మం తెలియని ఓ పసి మనసు ఎంత గాయపడుతుందో వాళ్ళు ఊహించలేదు. చిన్నప్పటి నుంచి భర్తగా ఊహించుకున్న శంకర్ బావకు వేరే అమ్మాయితో పెళ్ళి అన్న నిజాన్ని జీర్ణించుకోలేక బయట ప్రకృతి, బావ అదే జీవితంగా ఉన్న గౌరీ ఆ ఉత్తరాన్ని ఓ భ్రమగా కొట్టిపారేసింది. ఆమె ఊహలో శంకర్కి ఇంకా పెళ్లి కాలేదు. సీత ఆమెను తప్ప వేరే ఎవరిని కోడలుగా ఒప్పుకోదు. ఎప్పటికైనా బావే తన భర్త, తనవాడు అని ఊహించుకుంటూ ఊహాలోకంలో ఉండసాగింది. కానీ తువ్వాయిలా గెంతులు వేస్తూ ఉండే గౌరీ ఒక్కసారి నిశ్శబ్దమైంది. ఎవరితోనూ మాట్లాడదు, అన్నం తినదు. ఊహకి వాస్తవానికి మధ్య ఊగిసలాడుతూ ఆందోళనను భ్రమతో కప్పిపుచ్చుకుంటూ గజిబిజిగా ఉన్న గౌరీని మామూలు మనిషిగా చెయ్యాలనుకుంటే పెళ్లి చేయాలనుకున్నాము. ఆ వరుడు శంకరును మించిన వాడై ఉండాలనుకున్నాము. అలాగే నువ్వు దొరికావు అన్నాడు పరందామయ్య. ప్రకాషు ఆయన అదోలా చూసి, ఈ కథంతా ఇప్పుడు కాదు, పెళ్ళికి ముందు చెప్పాల్సింది అన్నాడు నిష్ఠూరంగా. అని మాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది బాబు. ఎందుకంటే పెళ్లి గురించి చెప్పినప్పుడు గౌరీ ఏమీ అనలేదు. పెళ్లి చూపులకు ఏ రభస చెయ్యలేదు. పెళ్లిలోనూ కుదురుగానే ఉంది. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఈ రోజు దాకా అది ఊహల్లో నుంచి బయటపడలేదు. నిన్నది తన బావ శంకర్గానే అనుకుంటూ వచ్చింది. కానీ ఏమోలో వాస్తవం తెలియటం వల్ల దానిలో ఉత్సాహం పుట్టక నిశ్శబ్దంగా ఉంది. ఇందులో దాని తప్పేమి లేదు. చిన్నప్పటి నుంచి దాని మనసులో భావనే భర్తగా ఊహించుకునేలా చేయటం మాది తప్పు. ఇలాగవుతుందని ఊహించక ఈ పెళ్లి చేసిన మమ్మల్ని క్షమించు. దీనికి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాం అని ప్రకాష్ చేతులు పట్టుకున్నాడు. ప్రకాష్ కాసేపు మాట్లాడలేకపోయాడు. అతనికిప్పుడు తన మిత్రుని అక్క గుర్తుకొచ్చింది. ఆమెది ఇలాంటి కేసే. తమ సరదా కొద్దీ పెద్దవాళ్ళు అనాలోచితంగా ఓ పసి మనసులో నాటిన ప్రేమ భావాలు క్రమంగా మహావృక్షం అయ్యాక అప్పుడు కూకట వేలితో పెకిలించి వేయమంటే ఆ లేత హృదయం పడిన వేదన అతడికి తెలుసు. సైకియాట్రిస్టు సహాయంతో ఆమెను మామూలు మనిషిని చేసిన తతంగమంతా అతనికి గుర్తుంది. పెళ్లిలో గౌరీ ప్రవర్తన చూసి కలవరపడ్డ నా మనసిప్పుడు అసలు కారణం తెలిసి తేలికపడింది. అయితే మీరు గౌరీ చిన్నప్పుడే ఆమెను ఒకరి భార్యగా ప్రకటించడం చాలా పెద్ద పొరపాటు. పెద్దయ్యాక పరిస్థితులు, అభిరుచులు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో సీతగారిని, శంకర్ని తప్పు పట్టలేము. కానీ ఆశలు తలకిందులైనప్పుడు అందరూ ఒక్కలా సర్దుకుపోలేరు. గౌరీ లాంటి సున్నిత మనస్కులకైతే అది చాలా పెద్ద దెబ్బ. అలాంటప్పుడు ఆమె పెళ్లి విషయంలో మీరు తొందరపడకుండా ఉండాల్సింది. ఆమెకు మరికొంత సమయం ఇవ్వటమో, సైకియాట్రిస్టుని సంప్రదించటమో చేయాల్సింది. మీ అదృష్టమెల్లా గౌరీని పెళ్లాడిన నేను
తనంత సున్నిత మనస్కుణ్ణి కాకపోవటం. నేనిప్పుడు ఆమె సమస్యను అర్థం చేసుకున్నాను. జరిగిందేమో జరిగింది. ఆమెను ఇప్పుడు నా భార్యగా కాక ఓ పేషెంట్లా స్వీకరిస్తాను. బొమ్మలు వేయటం, పాటలు పాడటం, ఇలా ఆమెకి ఏది ఇష్టమో దాన్ని ప్రోత్సహించి ఆమెలో డిప్రెషన్ తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ప్రేమ పుట్టించి ఆ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తాను. అమెరికా వెళ్ళేలోగా ఆమెకు మంచి స్నేహితుడిని కావటానికి ప్రయత్నిస్తాను. అందుకు మీ సహకారం కూడా కావాలి. తర్వాత నాతో పాటు ఆమెను అమెరికా తీసుకెళ్తాను. నా జతగా నీ ఉండాలి అని నేను అనకుండా నీ జతగా నేనుండాలి అని ఆమె అనేలా మార్చేందుకు ప్రయత్నిస్తాను. నా ప్రయత్నంలో విజయం సాధిస్తాననే నా నమ్మకం. కాకపోతే కాస్త సమయం పట్టవచ్చు. ఓపికతో ఎదురు చూడాలంతే అన్నాడు ప్రకాష్ పరందామయ్యతో. ఆ తర్వాత 2 వారాలకు గౌరీని కూడా తనతో పాటు అమెరికా తీసుకెళ్తున్న ప్రకాష్ ఫ్లైట్లో ప్రయాణికుల్ని ఎక్కమంటున్న అనౌన్స్మెంట్ విని ఈ లోకంలోకి వచ్చాడు. మంచులో తడిసిన మల్లె చెండులా ఉన్న గౌరీని అపురూపంగా లేపి తన అడుగులో అడుగులేయిస్తూ ముందుకు నడిపించాడు. ప్రకాష్ ప్రయత్నంలో అది తొలి విజయం. ఎలా ఉంది? కథ బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చేసింది. నిజమేనండి, చిన్నప్పుడే నా కోడలు, నా అల్లుడు ఇలా చెప్పుకోవద్దు. మనకి ఎంత ప్రేమ ఉన్నా సరే అది పిల్లల మనసుల మీద అస్సలు చాలా చెరగని ముద్ర వేస్తుంది. పెద్దయ్యాక పిల్లల్లోనే మార్పు రావచ్చు, లేదా పెద్దవాళ్ళలో రావచ్చు. పరిస్థితులు మనకు అందుకు అనుకూలించకపోవచ్చు. ఒకళ్ళు దూరం అవ్వచ్చు, ఒకళ్ళు దగ్గర కాకపోనవచ్చు. ఏమైనా కావచ్చు. కథే కదా అని తీసి పారేయొద్దు. ప్రతి జీవితంలో జరుగుతుంది. మా ఇంట్లో కూడా చూశాను చాలా ఇలాంటివి. సో అలాంటి చిన్నప్పటి నుంచే ఆశలు రేపి జీవితాల్ని అస్తవ్యస్తం చేసే కంటే పెద్దయ్యాక వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఒకటి చేస్తే ఇంకా జీవితాలు చాలా ఆనందంగా ఉంటాయి. మీరేమంటారు ఈ విషయంలో? సో ఈ స్టోరీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నేను చదివి వినిపించింది నా సూచన మీకేమైనా నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి చిన్న కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.